Write the formulas in ABCD parameters. ABCD parameters are also known as transmission parameters. కొన్నిసార్లు ఇక్కడ ABCD పారామీటర్స్ని డిఫైన్ చేయండి అని అడగకుండా ట్రాన్స్మిషన్ పారామీటర్స్ని డిఫైన్ చేయండి అని అడుగుతారు కన్ఫ్యూజ్ చేయడం కోసం. సో ట్రాన్స్మిషన్ పారామీటర్స్ని డిఫైన్ చేయమన్నా ABCD పారామీటర్స్ని డిఫైన్ చేయమన్నా రెండు ఒకటే అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ABCD పారామీటర్స్లో ఫస్ట్ అవుట్పుట్ పోర్ట్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తే మనకి A = V1/V2 దట్ ఈస్ ఈక్వల్ టు I2 = 0 అవుతుంది అనమాట. C = I1/V2 అది కూడా అక్కడ కూడా I2 అనేది 0 అవుతుంది. ఎందుకంటే అవుట్పుట్ పోర్ట్ అనేది ఓపెన్ సర్క్యూట్ చేస్తే అక్కడ అవుట్పుట్ పోర్ట్ సైడ్ ఉన్నటువంటి కరెంట్ అనేది 0 అయిపోతుంది అనమాట. సో అవుట్పుట్ సైడ్ ఉన్నటువంటి కరెంట్ ఏంది మనకి 2 పోర్ట్ నెట్వర్క్లో I2 కరెంటే కదా. I2 కరెంట్ 0 అయిపోతే మనకి A = V1/V2 C = I1/V2 వస్తుంది అనమాట. సో దీనికి నేను ఒక లాజిక్ చెప్పున్నాను టేబులర్ కాలము. ఒకవేళ ఇన్ కేస్ మీకు అంటే H పారామీటర్స్, ABCD పారామీటర్స్, తర్వాత Z పారామీటర్స్, Y పారామీటర్స్, ఇవి 4 పారామీటర్స్ అనమాట. ఈ 4 పారామీటర్స్కి ఒక టేబులర్ కాలం ఉంటుంది. ఆ టేబులర్ కాలంలో ఏది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, ఏది షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే మనకి ఈ ఫార్ములాస్ అంటే ఈ 4 పారామీటర్స్లో ఫార్ములాస్ని డిఫైన్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా. చిన్న లాజిక్ అంతే. అంటే ఏది ఓపెన్ సర్క్యూట్ అయితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది మనకు తెలిస్తే ఈజీగా ఈ పారామీటర్స్ని డిఫైన్ చేయడం ఈజీ అయిపోతుంది, డెడ్ ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్, వెన్ ఇన్పుట్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఓపెన్ సర్క్యూట్ చేసాము అవుట్పుట్ పోర్ట్ని. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇన్పుట్ పోర్ట్ని షార్ట్ చేస్తున్నాం. షార్ట్ చేసినప్పుడు నీకేమవుతుంది, వోల్టేజ్ అనేది 0 అయిపోతుంది, కరెంట్ అనేది హెవీ అవుతుంది. ఇది కండిషన్ ఆల్రెడీ మనకు తెలుసు, ఇది ఫిక్స్డ్ కండిషన్. ఓపెన్ సర్క్యూట్లో వోల్టేజ్ హెవీ ఉంటుంది, కరెంట్ 0 అవుతుంది. షార్ట్ సర్క్యూట్లో కరెంట్ హెవీ ఉంటుంది, వోల్టేజ్ 0 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ని 0 చేస్తున్నాం అనమాట. ఎట్ సైడ్ మనం షార్ట్ చేస్తున్నాము, ఇన్పుట్ సైడ్ షార్ట్ చేస్తున్నాం. ఇన్పుట్ సైడ్ షార్ట్ చేస్తున్నా కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ అనేది 0 అవుతుంది. ఇక్కడ V2 రాసాను నేను, ఇది V1. ఓకేనా. సో ఇన్పుట్ వోల్టేజ్ అనేది 0 అవుతుంది, ఎందుకంటే ఇన్పుట్ సైడ్ మనం షార్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. సో కాబట్టి V1 అనేటువంటి 0 అవుతుంది రెండు కండిషన్లో. అప్పుడు B = V1/I2 అవుతుంది, D = I1/I2 అవుతుంది. ఇది ABCD పారామీటర్స్.